హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ మ్యాథ్స్ హబ్. సో ఈరోజు మనం 9th క్లాస్లో ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్. సో రియల్ నెంబర్స్ గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ నేను రియల్ నెంబర్ సిస్టమ్ మీద ఒక వీడియో చేశాను. అది కనుక చూడకపోతే నేను పైన ఐబార్లో అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఒకసారి అది చూడండి. దాంట్లో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే మనకి ఎంతవరకు కావాలో అక్కడి నుంచి స్టార్ట్ చేసి చెప్తున్నాను. సో రియల్ నెంబర్స్, జనరల్గా మనం రియల్ నెంబర్స్ చెప్పుకుంటే రియల్ నెంబర్స్లో ఏమేమి ఉంటాయని చెప్పుకుంటున్నాము? న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, రేషనల్, ఇర్రేషనల్. ఈ నెంబర్స్ అన్నీ కూడా దేంట్లో ఉంటాయి? రియల్ నెంబర్స్లో ఉంటాయి అని చెప్పేసి మనం ఆల్రెడీ డయాగ్రమాటిక్గా చెప్పుకొని ఉన్నాం. సో ఆ వీడియో చూడండి. ఇది చూసే ముందు ఒకసారి ఆ వీడియో చూసి నెక్స్ట్ ఈ వీడియోని కంటిన్యూ చేయండి. ఓకేనా? సో ఈరోజు ఈ టాపిక్లో వచ్చేసి మనం ఏం చెప్పుకుంటున్నాము అంటే రేషనల్ నెంబర్స్ గురించి చెప్పుకుందాం. సో దీంట్లో రేషనల్ నెంబర్స్, ఆల్రెడీ మన రేషనల్ నెంబర్స్ అంటే ఏమని చెప్పుకున్నాము? ద నెంబర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q వేర్ q is not equal to 0, then p/q is called రేషనల్ నెంబర్. అవునా? అంటే ఒక ఫామ్ p/q ఫామ్లో ఉండాలి అండ్ q అనేది కనుక నాట్ ఈక్వల్ టు 0 అయితే ఈ ఫార్మేషన్, ఈ p/q అనే ఫార్మేషన్ ఏమంటారు అంటే మనం రేషనల్ నెంబర్ అంటాం. ఓకే. సో రేషనల్ నెంబర్స్ అంటే మనం ఎలా చూసుకున్నాము? సపోజ్ ఒక సర్కిల్ ఉంది, దీన్ని 4 పార్ట్స్ చేసాం. ఓకే, 4 పార్ట్స్లో నేను 3 పార్ట్స్లో లైనింగ్ చేసుకుంటున్నాను. సో 1 పార్ట్లో లేదు, అంటే 3 పార్ట్స్ అనేవి ఫిల్ అయినాయి, ఒక పార్ట్ అనేది లేదు. సో దీన్ని మనం ఈ రేషనల్ నెంబర్ ఫామ్లో రిప్రజెంట్ చేయాలంటే ఎలా చేస్తాము? టోటల్ పార్ట్స్ ఆర్ హౌ మెనీ టోటల్ పార్ట్స్? 4 టోటల్ పార్ట్స్. 4లో ఎన్ని ఫిల్ ఉన్నాయి? 1, 2 and 3. సో దీన్ని డయాగ్రమాటిక్గా రిప్రజెంట్ చేస్తే 3/4 అంటే డయాగ్రమాటిక్గా ఇలా రిప్రజెంట్ చేస్తాము. డయాగ్రామ్ ఇచ్చి మనకి p/q ఫార్మేషన్లో రాయమంటే ఇలా రాసుకుంటాం. ఓకేనా? అలాగే ఇంకోటి చూడండి ఎగ్జాంపుల్. సపోజ్ ఒక రెక్టాంగిల్ని తీసుకుంటున్నాము. రెక్టాంగిల్ని 3 స్క్వేర్స్గా డివైడ్ చేస్తున్నాను. నేను దీంట్లో 2 పార్ట్స్ని ఫిల్ చేస్తున్నాను. సో రిమైనింగ్ ఎంత ఉంది? 1 ఉంది. అంటే ఎన్ని ఫిల్ అయిన పార్ట్స్ ఉన్నాయి? టోటల్ పార్ట్స్ ఆర్ 3. హౌ మెనీ ఆర్ ఫిల్ ఇట్? 2. అంటే దీన్ని మనం p/q ఫామ్లో రిప్రజెంట్ చేస్తే 2/3 అని చెప్పేసి రాస్తాం. ఈ 2/3నే డయాగ్రమాటిక్ ఫామ్లో రిప్రజెంట్ చేయమంటే ఇలా రాస్తాం. ఓకేనా? ఇంతవరకు క్లియర్ కదా? సపోజ్ మనకి ఈ 3/4 అనేది నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయమంటే ఎలా చేస్తాం? ఓకేనా? సో ఆల్రెడీ మనం నెంబర్ లైన్ గురించి చెప్పుకున్నాం. సో ఇది నెంబర్ లైన్ అనుకోండి. నెంబర్ లైన్లో మిడిల్లో 0 ఉంటుంది అండ్ జీరోకి రైట్ సైడ్లో అన్ని పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. అంటే 1, 2, 3 ఇట్లా పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. 0కి లెఫ్ట్ సైడ్లో నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. ఇది ఆల్రెడీ మీరు 7th క్లాస్లో నేర్చుకుని ఉంటారు. 7th నుంచి వస్తూనే ఉంది. ఓకే. సో 0 మనకి ఇక్కడ ఎంత ఇచ్చారు? 3/4. ఓకేనా? 0 ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటే 3/4 బిఫోర్ ఇక్కడ 3/4లో 3ని ఏమంటాము? న్యూమరేటర్ అంటాం. ఓకే. 4ని డినామినేటర్. ఫస్ట్ డినామినేటర్లో ఏ నెంబర్ ఉందో చూడండి. సో డినామినేటర్లో నెంబర్ ఎంత ఉంది? 4 ఉంది. 4 ఉంది కాబట్టి ఈ డినామినేటర్ని తీసుకొని మనం ఈ నెంబర్ వచ్చేంత వరకు చేస్తాం. అంటే 0 తర్వాత ఫస్ట్ 1/4, 2/4, 3/4, 4/4. 4/4 ఈజ్ నథింగ్ బట్ 4 క్యాన్సిల్ అయిపోతే ఎంత ఉంటుంది? 1. అంటే 0కి 1కి మిడిల్లో మనకి ఈ నెంబర్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో 4/4 తర్వాత నెక్స్ట్ మళ్ళీ 4/5, 4/6. సో ఇలా కంటిన్యూ అవుతాయి నెంబర్స్ అనేవి. ఓకే. అంటే డినామినేటర్ని మనం బేస్ చేసుకొని నెంబర్స్ అనేవి ఇలా స్టార్ట్ చేసి రాసుకుంటాం. 1/4, 2/4, 3/4 అండ్ 4/4. 4/4 ఈజ్ నథింగ్ బట్ 1. సో నెంబర్ లైన్ మీద మనకి 3/4 అనేది ఎక్కడొచ్చింది?
ఇక్కడ వచ్చింది. ఓకేనా? సార్ ఏదైనా ఒక రేషనల్ నెంబర్ని ఇచ్చి నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయండి అంటే ఇలా చేస్తాం. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. రిప్రజెంట్ 5/3 అండ్ -5/3 ఆన్ నెంబర్ లైన్. నెంబర్ లైన్ మీద మనకి 5/3 -5/3 రిప్రజెంట్ చేయమంటున్నారు. సో నెంబర్ లైన్ తీసుకున్నాను. 0 రైట్ సైడ్. సో ఇక్కడ మన డినామినేటర్లో నెంబర్ ఎంత ఉంది? 3 ఉంది. ఓకే, సో డినామినేటర్ని బేస్ చేసుకొని రాస్తే ఫస్ట్ స్టార్టింగ్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో దట్ ఈజ్ 1/3, 2/3, 3/3. 3/3 మీన్స్ 1. 3 క్యాన్సిల్ అయిపోతే వచ్చేది 1. ఓకే, 4/3, 5/3, 6/3. 6/3 మీన్స్ 3 1s 3 2s అంటే ఇక్కడ 2 వస్తుంది. 7/3. సో ఇలా రాసుకుంటాం. అలాగే ఇటు సైడ్ వస్తే నెగిటివ్ వాల్యూస్. సో -1/3, -2/3, -3/3. -3/3 మీన్స్ 3 క్యాన్సిల్ అయిపోతే -1. ఓకే, -4/3, -5/3, -6/3. -6/3 మీన్స్ -2, -7/3. ఓకే, సో ఇలా రాసుకుంటాం. అంటే 1కి 2కి మిడిల్లో 5/3 అనేది వస్తుంది. -1కు -2కి మిడిల్లో -5/3 వస్తుంది. సో 5/3 ఎక్కడ వచ్చింది ఇప్పుడు మనకి? సో ఇక్కడ వచ్చింది. అండ్ -5/3 ఇక్కడ. సో ఈజీ కదా. నెంబర్ లైన్ మీద ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఎప్పుడైనా సరే నెంబర్ లైన్ మీద మనకి రేషనల్ నెంబర్స్ని రిప్రజెంట్ చేయమంటే డినామినేటర్లో వాల్యూ ఎంత ఉందో చూసుకొని ఆ డినామినేటర్ని బేస్ చేసుకుంటూ 1 నుంచి స్టార్ట్ చేసుకుంటూ వస్తూ ఉంటాం. ఓకేనా? సో క్లియర్. నెక్స్ట్ వన్ మీరు చూడండి, టెక్స్ట్ బుక్లో డూ దిస్ అని చెప్పేసి ఇవి ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఎలా అయితే 5/3 -5/3 చేసామో అలాగే -3/4ని నెంబర్ లైన్ మీద చేయమంటున్నారు. ఓకే, సో రిప్రజెంట్ చేసి చూడండి ఇలా లైన్ వేసుకుని. నెక్స్ట్ wrote 0 7 10 -4 ఇన్ p/q ఫామ్. సో p/q ఫామ్లో ఈ నెంబర్స్ని రాయమంటున్నారు. సో ఏమేమి ఉన్నాయి నెంబర్స్? 0 7 10 -4. సో p/q ఫార్మేషన్లో రాయాలి అంటే 0 ఉంది. 0 కింద ఏమీ లేదు అంటే ఏం రాసుకోవచ్చు? 1 రాసుకోవచ్చు. 7కు 1, 10కి 1. సో డినామినేటర్లో ఏది లేదు అంటే బై డిఫాల్ట్గా అక్కడ 1 ఉన్నట్టు అనమాట. సో అన్నిటినీ 1 ఫార్మేషన్ బై 1 పెట్టి రాస్తే ఇప్పుడు ఇది ఏ ఫార్మేషన్ అయింది? p/q ఫామ్ అయింది. ఓకేనా? సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. ఇక్కడ కొన్ని మనకి స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇది ట్రూనా కాదా? గివ్ రీజన్ ఫర్ యువర్ ఆన్సర్స్ విత్ ఎగ్జాంపుల్. సో ట్రూనో కాదా రాసి మనం ఏమంటున్నారు? ఒక ఎగ్జాంపుల్ ఇవ్వమంటున్నారు. ఓకే, సో ఫస్ట్ వన్, ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ అన్ ఇంటీజర్. ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ అన్ ఇంటీజర్ అవుతుందా? రేషనల్ నెంబర్ అంటే ఫామ్ ఎలా ఉండాలి? p/q ఫార్మేషన్లో ఉండాలి అండ్ q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. సో ఇంటీజర్ అంటే మన ఇంటీజర్ సెట్ నుంచి ఏమో వస్తాయి? నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి, 0 ఉంటుంది అండ్ పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి. ఓకే, మనకి రేషనల్ ఫ్రాక్షన్స్ అంటే ఈ రేషనల్ నెంబర్స్ అనేవి ఇంటీజర్ సెట్లో ఉండవు కాబట్టి ఏమవుతుంది? ఈ స్టేట్మెంట్ అనేది ఫాల్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 7/8. ఇక్కడ 7/8 అనే నెంబర్ తీసుకున్నారు. ఇది రేషనల్ నెంబర్ అవుతుంది కానీ ఇంటీజర్ సెట్లో ఉండదు. ఓకేనా? నెక్స్ట్ ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఎవ్రీ ఇంటీజర్ అనేది రేషనల్ నెంబర్ అవుతుందా? అవుతుంది. ఎందుకు? ఇంటీజర్ అంటే ఏంటి? నెగిటివ్ వాల్యూస్ 0 అండ్ పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి. సపోజ్ ఏదైనా ఒక ఇంటీజర్ తీసుకోండి. సపోజ్ -2 అనేది తీసుకుంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? డినామినేటర్లో ఏది లేదు అంటే 1 ఉన్నట్టు, అంటే -2/1గా రాసుకుంటున్నాం. ఇక్కడ ఏం చేస్తారు అంటే పైన కింద 2తో మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? మళ్ళీ సేమ్ వస్తుంది, -4/2. మళ్ళీ డివిజన్ చేస్తే ఏమొస్తుంది? 2 1s 2 2s అంటే -1/2నే వస్తుంది. ఓకేనా?
అంటే ఇక్కడ మనం ఇంటీజర్ని తీసుకుంటే ఏమవుతుంది, రేషనల్ నెంబర్గా రాసుకోవచ్చు. సో ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ది స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. ఇది ఫాల్స్. నెక్స్ట్ 0 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. 0 అనేది రేషనల్ నెంబర్ అవుతుందా? అవుతుంది. ఎందుకంటే మనం 0ని రాసుకోవచ్చు, 0/1గా రాసుకోవచ్చు కదా. 0 కింద డినామినేటర్లో మనం ఏ వాల్యూ వేసినా కూడా అది ఏమవుతుంది, 0నే అవుతుంది. కాబట్టి 0ని రేషనల్ నెంబర్ లాగా రాసుకోవచ్చు. చూడండి 0/2, 0/7, 0/13. సో ఇదంతా ఇది p/q ఫామ్లో ఉంది. అండ్ ఇక్కడ డినామినేటర్ అనేది ఎక్కడా కూడా మనకి 0 అవ్వట్లేదు. కాబట్టి దీన్ని ఇలా రాసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ మీ టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్ 3 చూడండి. ఫైండ్ 2 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 3 and 4 బై మీన్ మెథడ్. త్రీకి 4కి బిట్వీన్లో ఉన్న నెంబర్స్ని మీన్ మెథడ్ యూజ్ చేసి రాయమంటున్నారు. వాట్ ఈజ్ మీన్ మెథడ్? మీన్ మెథడ్ మీన్స్ సపోజ్ దెర్ ఆర్ 2 నెంబర్స్ A and B. అయితే మీన్ మెథడ్ ఎలా రాస్తారు, A+B/2. సో ఇలా రాసుకుంటాం. అంటే రేషనల్ నెంబర్ అనేది లై బిట్వీన్ రేషనల్ నెంబర్స్. మీరు ఏదైనా ఒక రేషనల్ నెంబర్ తీసుకున్నారు, సపోజ్ రేషనల్ నెంబర్ -3 తీసుకున్నాము. ఈ -3 అనేది ఎక్కడ ఉంటుంది, -4కి -2కి మిడిల్లో ఎగ్జిస్ట్ అవుతుంది. అంతేనా? అంటే ఏ నెంబర్ తీసుకున్నా కూడా ఏమవుతుంది, అది ఏదైనా నెంబర్ తీసుకుంటే అది కంపల్సరీ 2 రేషనల్ నెంబర్స్ బిట్వీన్లోనే ఉంటుంది. 3 మీన్స్ -3/1, -2/1, -4/1. ఓకేనా? సో మీన్ మెథడ్ మీన్స్ ఏవైనా 2 నెంబర్స్ AB అనేది తీసుకుంటే దాన్ని A+B/2 ఫార్మేషన్లో రాసేది మీన్ మెథడ్ అవుతుంది. ఇక్కడ మనకి A అంటే ఎంత తీసుకుంటున్నాం, 3 తీసుకుంటున్నాము. B అంటే 4 తీసుకుంటున్నాం. ఓకే. సో మీన్ మెథడ్ అంటే ఫార్మేషన్ ఎలా ఉండాలి, A+B/2 ఫార్మేషన్లో ఉండాలి. A అంటే 3 ప్లస్ B మీన్స్ 4/2 which is equal to 3 + 4 is 7/2. అంటే 3కి 4కి మిడిల్లో ఎగ్జిస్ట్ అయ్యే నెంబర్ ఏంటి, 7/2. నెక్స్ట్ ఇలాగే ఇంకొక నెంబర్ని ఎగ్జిస్ట్ చేసుకోవాలి అనుకుంటే 3కి 7/2కి ఈ రెండింటికి మిడిల్లో ఏదైనా ఒక నెంబర్ చెప్పమంటే ఎలా చెప్పొచ్చు, బై మెయిన్ మెథడ్ యూజ్ చేసి 3 + 7/2/2 మీన్స్ ఇది A ఇది Bగా తీసుకుంటే 3 + 7/2/2గా రాసుకుంటాం. సో ఇక్కడ డినామినేటర్ ఏది లేదు అంటే 1 ఉన్నట్టు. 1కి 2కి ఎల్సిఎం చేస్తే ఏమొస్తుంది, 2 వస్తుంది. సో 2 3s are 6 + 7/2. ఓకే. which is equal to 6 + 7 is 13. ఇది ఏ ఫార్మేషన్లో ఉందమ్మా, 1/A/B ఫార్మేషన్లో ఉంది. అంటే ఎలా రాసుకోవచ్చు, 1/A × B. ఇది ఫార్ములా, మీకు ఆల్రెడీ ఇది నేర్చుకునే ఉంటారు. సో ఆ ఫార్మేషన్ రాస్తే 2 × 2 which is equal to 13/4. అంటే ఇప్పుడు ఏమొచ్చింది, 3కి 7/2కి మిడిల్లో 13/4 ఉంటుంది. దీని తర్వాత 7/2 ఉంటుంది. దీని తర్వాత 4 ఉంటుంది. అంటే 3కి 4కి మిడిల్లో మనకి ఈ నెంబర్స్ అనేవి రేషనల్ నెంబర్స్, ఈ రేషనల్ నెంబర్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయని. ఓకే. ఇది మెథడ్ 1. పర్టికులర్గా బై మీన్ మెథడ్ అంటే ఈ ఫార్మేషన్లో చేస్తాం. లేదు జనరల్ ఫామ్లో చేస్తున్నాము, జనరల్ ఫామ్లో మనకి 3కి 4కి మిడిల్లో రేషనల్ నెంబర్స్ ఏమేమి ఎగ్జిస్ట్ అవుతాయో చెప్పమంటే ఎలా చేస్తారు. మనకి సపోజ్ 2 రేషనల్ నెంబర్స్ అనేవి ఎగ్జిస్ట్ అవ్వాలి అనుకోండి. అప్పుడు ఎలా రాస్తారు, ఎన్ని రావాలి, 2 రేషనల్ నెంబర్స్ రావాలి అనుకోండి. 2 + 1 = 3. అంటే ఎన్ని రేషనల్ నెంబర్స్ కావాలో దానికి 1 యాడ్ చేస్తాము. సో ఏమవుతుంది, 3. 2 + 1 = 3గా రాసుకుంటాం. అంటే ఇప్పుడు 3 ఉంది, 3ని ఎలా రాసుకోవచ్చు, 3/1గా రాసుకోవచ్చు. దీన్ని న్యూమరేటర్ డినామినేటర్ 2తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, 3 2s are 6, 1 3s are 3. ఓకే. మళ్ళీ 3ని 1ని ఇక్కడ 2తో మల్టిప్లై చేసి రాసాం. నెక్స్ట్ 3తో మల్టిప్లై చేస్తే 3 3s are 9. సరే ఇక్కడ 2తో మల్టిప్లై చేసాం కదా, 6/2. 3తో మల్టిప్లై చేస్తే 3. సో ఇలా వస్తాయి. ఎన్ని వచ్చినాయి,
ఎన్ని నెంబర్స్ని తీసుకున్నాం మనం? 3ని ఆల్రెడీ తీసుకున్నాము. 2తో ఒకసారి మల్టిప్లై చేసాము, 3తో ఒకసారి మల్టిప్లై చేసాం. ఓకే, అంటే 2 నెంబర్స్ని తీసుకుంటే 2 + 1 మొత్తం ఎన్ని వచ్చినాయి? 3 వచ్చినాయి. సో ఇలా రాసుకుంటాం అనమాట. అలాగే 4 తీసుకుంటే 4ని ఎలా రాసుకోవచ్చు? 4/1. న్యూమరేటర్ డినామినేటర్ 2తో మల్టిప్లై చేస్తే 4 2s are 8 and 1 2s are 2. నెక్స్ట్ 4ని 1ని 3తో మల్టిప్లై చేస్తే 4 3s are 12, 1 3s are 3. ఓకే, అంటే 3 = 9/3, 9/3, 12/3. అంటే మిడిల్లో కూడా మనకి నెంబర్స్ ఉన్నాయి కదా, అంటే 10/3, 11/3, 12/3 = 4. సో ఇలాగా మనం 3కి 4కి మిడిల్లో ఉండేటువంటి రేషనల్ నెంబర్స్ అంటే ఇలా రాసుకోవచ్చు. ఇది జనరల్ ఫామ్, ఇది మీన్ మెథడ్ ఫార్మేషన్లో అంటే ఇలా రాస్తాం. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ అలాగే మీకు డూ దిస్లో ఇచ్చారు చూడండి. ఫైండ్ 5 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 2 and 3 బై మీన్ మెథడ్. మీన్ మెథడ్ని యూజ్ చేసి 2 and 3కి బిట్వీన్లో ఉండే రేషనల్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో మీన్ మెథడ్ అంటే ఎలా రాసుకోవచ్చు? a+b/2 ఫార్మేషన్లో తీసుకొని రాసుకుంటాం. సో ఈ ఫార్మేషన్ కనుక తీసుకుంటే చూడండి, 2 and 3 ఏ మెథడ్లో చేయమంటున్నారు? బై మీన్ మెథడ్లో చేయమంటున్నారు. మీన్ మెథడ్లో a = 2, b = 3 అనుకోండి. సో a+b/2 which is equal to 2 + 3/2 అంటే 5/2. అంటే ఇది ఒక నెంబర్ వచ్చింది. సో 2 < 5/2 < 3. ఇట్లాగే ఎన్ని నెంబర్స్ రావాలి మనకి? 5 నెంబర్స్ రావాలి. సో సెకండ్ నెంబర్ రావాలంటే మళ్ళీ ఏం చేస్తాము? ఇది ఏ ఇది బి అనుకుని చేస్తాం. అంటే 2 + 5/2/2 which is equal to LCM is 2, 2 2s are 4 + 5/2 which is equal to 9/2 into 2 అంటే 9/4. అంటే 2 < 9/4 5/2 3. 2కి 3 మిడిల్లో ఇందాక 1 నెంబర్ వచ్చింది, ఇప్పుడు 2 నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేసాం. ఇట్లాగా 5 నెంబర్స్ని చేయాలి. నెక్స్ట్ ఏం చేస్తాము? ఇది ఏ ఇది బి అనుకొని నెక్స్ట్ కంటిన్యూ చేస్తాం. అలాగే ఈసారి ఇంకో నెంబర్ వస్తుంది. అలాగే మిడిల్లో 5 నెంబర్స్ వచ్చేంత వరకు కంటిన్యూ చేస్తాం. సో అది మీరు చేయండి. ఓకేనా? అట్లాగే సెకండ్ వన్, ఫైండ్ 10 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ -3/11 and 8/11 అన్నారు. సో -3/11 and 8/11 మిడిల్లో 10 రేషనల్ నెంబర్స్ని ఫైండ్ చేయమంటున్నారు. 10 రేషనల్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే, సో ఇది మనం జనరల్గా అంటే మీన్ మెథడ్ అని మనకి పర్టికులర్గా మెన్షన్ చేయలేదు. జనరల్గా రాస్తే -3 తర్వాత వచ్చేది చూడండి -3/11, దీని తర్వాత వచ్చేది -2/11, -1/11, -1 తర్వాత 0/11, 1/11, 2/11, 3/11, 4/11. ఎన్ని నెంబర్స్ వచ్చినాయి? 1 2 3 4 5 6 7, 5/11, 6/11, 7/11, 8/11. సో చూడండి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 నెంబర్స్. ఓకేనా? సో ఈజీ కదా. ఈ రెండింటి మధ్యలో ఉన్న 10 రేషనల్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనకి మీన్ మెథడ్ అని చెప్పేసి ఇవ్వలేదు. సో మీన్ మెథడ్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ ఏమున్నాయి? రెండింటికి డినామినేటర్ అనేది సేమ్ ఉంది. సో న్యూమరేటర్ ఎట్లా ఉంది? ఇక్కడ -3 ఉంది, -8 ఉంది. కాబట్టి ఈ 2 నెంబర్స్లో మిడిల్లో ఉండేటువంటి నెంబర్స్ అన్నీ రాసుకొని డినామినేటర్లో 11 పెట్టుకుంటూ రాసుకుంటూ వెళ్ళాం అంతే. ఓకే, నెక్స్ట్ డెసిమల్ ఫార్మ్స్. 7/16 ఉంది. 7/16ని డెసిమల్ ఫామ్లో రాయాలి అంటే, సో డివిజన్ చేశారనుకోండి, 16 టేబుల్లో 7 పోతుందా? పోదు కదా. సో 0 పాయింట్ అని పెట్టుకుంటాం, అప్పుడు 0 వస్తుంది. 16 4s are
సారీ ఇక్కడ 0 పెట్టుకున్నారు కదా, 0 పెట్టుకోండి. నెక్స్ట్ 70 వస్తుంది. 4s are 64. మళ్ళీ సబ్ట్రాక్షన్ చేస్తే 6 0. 16 3s are 48. మళ్ళీ సబ్ట్రాక్షన్ చేస్తే 1 2. 12 పోతుందా? పోదు కదా. సో ఆల్రెడీ ఇక్కడ 0 ఉంది పాయింట్ ఉంది కాబట్టి ఇంకో 0ని తీసుకోవచ్చు. నెక్స్ట్ 16 7s are 112. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చేస్తే 80. 16 5s are 80. సబ్ట్రాక్షన్ చేస్తే 0. అంటే మనం 16తో డివిజన్ చేసినప్పుడు ఆన్సర్ ఎంత వచ్చింది ఇక్కడ? 7/16 అంటే సో ఇదే మనకి ఆన్సర్ అవుతుంది. 0.4375. దిస్ ఈజ్ ద డెసిమల్ నెంబర్లో కన్వర్ట్ చేస్తే వచ్చే ఆన్సర్ ఇది. చేసినప్పుడు మనకి రిమైండర్ ఎంత వచ్చింది? 0 వచ్చింది. 0 వచ్చింది కాబట్టి దీన్ని ఏమంటారు అంటే టెర్మినేటింగ్ డెసిమల్ అంటాం. టెర్మినేటింగ్ డెసిమల్ అంటే 0తో మనకి ఇక్కడ టెర్మినేట్ అయిపోయింది ప్రాబ్లం అనేది. సో అందువల్ల దీన్ని ఏమంటారు అంటే టెర్మినేటింగ్ డెసిమల్ అంటాం. అలాగే నెక్స్ట్ చూడండి 2/3. 3 2 3 టేబుల్లో 2 పోదు కదా. సో 0 0. 3 6s are 18 2 0. 3 6s are 18 2 0. 18. సో ఎన్నిసార్లు చేసుకున్నా ఏమొస్తుంది? 2 వస్తూనే ఉంది కామన్గా. మనకి 0 వచ్చిందా? ఇది రిమైండర్. 0 వచ్చిందా? రాలేదు కదా. రాలేదు కాబట్టి దీన్ని ఏమంటారు అంటే నాన్ టెర్మినేటింగ్ ఏమవుతుంది? ఇది వస్తూనే ఉంది ఇట్లా 6 6 అని చెప్పేసి నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. ఇక్కడ 0తో మనకి టెర్మినేట్ అయిపోయింది కాబట్టి ఇది టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. ఇది నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ అవుతుంది. అలాగే ఇంకోటి చూడండి 10/7. సో దీని వాల్యూ ఎంత వస్తుంది? 0.666 అండ్ సో ఆన్ వస్తుంది. సో దీన్ని ఎలా రాసుకుంటారు అంటే నాన్ టెర్మినేటింగ్ కాబట్టి బార్స్లో రాసుకుంటాం. 0.6 బార్ అంటాం. అంటే 6 అనేది మనకి ఇక్కడ రిపీట్ అవుతుంది అని. ఓకే. నెక్స్ట్ 7 10. 7 1s are 7. 3 పోదు కాబట్టి పాయింట్ పెట్టుకుంటాం. ఇక్కడ 0 పెట్టుకుంటాం. 7 4s are 28. 2 ఆల్రెడీ పాయింట్ ఉంది కాబట్టి 0. 7 2s are 14. 6 0. 8s are 56. 4 0. 5s are 35. మళ్ళీ 5 0. 7s are 49. సబ్ట్రాక్షన్ చేస్తే 1 0. మళ్ళీ 1s are 7. అంటే మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి. 10 7 10 7 సేమ్ వచ్చిందా? మళ్ళీ 3 అంటే ఇక్కడి నుంచి ఏమవుతుంది? మళ్ళీ ఇది మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. అంటే మనకి ఇక్కడ 0 అనేది రాదనమాట. సో ఇలా వస్తుంది కాబట్టి ఇది కూడా ఏమవుతుంది? నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ అవుతుంది. ఓకే. ఇది నాన్ టర్మినేటివ్ రికరింగ్ డెసిమల్ అవుతుంది. అంటే దీని ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? 1.428571. సో ఈ 1 నుంచి మళ్ళీ వస్తుంది. ఇక్కడ 0 పెట్టారనుకోండి, మళ్ళీ 4 4 2 8 5 7 ఇవన్నీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో దీన్ని ఏమంటారు అంటే నాన్ టర్మినేటివ్ రికరింగ్ డెసిమల్. ఓకేనా. సో ఇది ఫ్రాక్షన్స్లో మనకి డెసిమల్స్ మీద ఫ్రాక్షన్స్ P/Q ఫార్మేషన్ ఇచ్చి దాన్ని డెసిమల్ ఫార్మేషన్లో మార్చాలి అంటే ఈ విధంగా చేస్తాం. 0 వస్తే టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. 0 కాకుండా ఏ వాల్యూ వచ్చినా సరే అది నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ P/Q ఫార్మేషన్లో ఇచ్చి డెసిమల్ ఫార్మేషన్లో రాయమంటే రాసాం. ఇప్పుడు డెసిమల్ ఫార్మేషన్లో ఇచ్చి P/Q ఫార్మేషన్లో రాయమంటే ఎలా రాస్తామని. నెక్స్ట్ మీ టెక్స్ట్ బుక్లో 5th ఎగ్జాంపుల్ చూడండి. 3.28 ఉంది. సో 3.28 ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి?
2 నెంబర్స్ ఉన్నాయి కదా, అంటే దీన్ని ఎలా రాస్తారు అంటే పాయింట్ తీసేయాలి అంటే 328/1 కామన్. ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 2 zeros వేసుకుంటాము. 3 నెంబర్స్ ఉంటే 1 తర్వాత 3 zeros వేసుకుంటాము. సపోజ్ 4.2 ఉందనుకోండి, దీన్ని డెసిమల్ ఫార్మేషన్ రాయాలి అంటే 42 బై పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 1 నెంబర్ ఉంది అంటే 1 0. ఓకే, సో ఇలా రాస్తాం అనమాట. దీన్నే మనం సింప్లెస్ట్ ఫామ్ చేయమంటే 328/100. సింప్లెస్ట్ ఫామ్లో చేయమంటే ఇక్కడ 2 కూడా ఏంటి, ఈవెన్ నెంబర్స్, ఎండింగ్లో 2 ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 2తో డివిజిబుల్ అవుతుంది. సో 2తో చేస్తే 2 5s 10 and 0. 2 1s 2 6, ఇక్కడ 1 ఉంటుంది, 12 2 6 are 12 4. ఓకేనా, మళ్ళీ ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 0 ఉంది, మళ్ళీ 2 టేబుల్తో పోతుంది. 2 2s are 4 తీసేస్తే ఎంత ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది 10. 2 5s are 10. 2 టేబుల్లో 16 ఎప్పుడు వస్తుంది, 2 8s are 16, 2 2s are 4. సో 82 25 2. ఇవేంటి అంటే ఈ 2 అనేవి సేమ్ నెంబర్ ఉన్న దేంట్లో కూడా పోదు, అందుకని ఏం చేస్తాం 82/25. సో 328/100కి సింప్లెస్ట్ ఫామ్ ఏంటి అంటే 82/25 అనేది దీనికి సింప్లెస్ట్ ఫామ్. ఓకే, నెక్స్ట్ 6th ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ 6. ఎక్స్ప్రెస్ 1.62 బార్ ఇన్ p/q ఫామ్. సో 1/6 బార్ని p/q ఫామ్లో రాయమంటున్నారు. సపోజ్ ఇచ్చిన దాన్ని మనం x అనుకున్నాం అనుకో, లెట్ x ఈజ్ ఈక్వల్ టు 1.62. బార్ ఉంది అంటే ఏంటి, ఈ 2 నెంబర్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి అని, అంటే 62 62 62 ఇలా వస్తూనే ఉంటుంది, రికరింగ్ నెంబర్స్ అని చెప్పేసి. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. సో పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 2 నెంబర్స్ ఉన్నాయి. 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 100స్లో తీసుకుందాం, అంటే 100x ఈజ్ ఈక్వల్ టు, అంటే 2 సైడ్స్ కూడా మనం 100 పెట్టి మల్టిప్లై చేస్తున్నాం. మల్టిప్లయింగ్ ఈక్వేషన్ 1/100 ఆన్ బోత్ సైడ్స్. బోత్ సైడ్స్ 100 పెట్టి మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 2 zeros కాబట్టి 2 నెంబర్స్కి బిఫోర్ ఈ 2 నెంబర్స్ నెక్స్ట్ పాయింట్ వస్తుంది అనమాట, అంటే 1 6 2. ఆల్రెడీ ఇక్కడ 1 ఉంది, 2 zeros కదా, అంటే 1 2 నెంబర్స్ తర్వాత పాయింట్ పెట్టుకుంటాం. పాయింట్ నెక్స్ట్ కంటిన్యూ 6 2 6 2 అండ్ సో ఆన్ వస్తుంది. ఇది ఈక్వేషన్ 2గా తీసుకుంది. ఓకే, సబ్ట్రాక్టింగ్ ఈక్వేషన్ 2 ఫ్రమ్ 1. ఈక్వేషన్ 2లోంచి 1ని తీసేయండి. ఇప్పుడు 100x ఈజ్ ఈక్వల్ టు 162.626262 అండ్ సో ఆన్. నెక్స్ట్ ఏంటి, x ఈజ్ ఈక్వల్ టు 1.626262 అండ్ సో ఆన్. సో సబ్ట్రాక్టింగ్ చేస్తే ఏమి, x బిఫోర్ ఏం లేదంటే ఎంత ఉన్నట్టు, 1 ఉన్నట్టు. 100లోంచి 1 పోతే ఎంత, 99x ఈజ్ ఈక్వల్ టు, ఇవన్నీ కూడా జీరోసే, అన్నీ సేమ్ నెంబర్స్ కదా. సో సబ్ట్రాక్షన్ చేసినప్పుడు ఏమొస్తుంది, జీరోస్ వస్తాయి. 162లోంచి 1 తీసేస్తే ఎంత, 161. ఓకే, 99x ఈజ్ ఈక్వల్ టు 161. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు, ఈ 19 అనేది ఏం చేస్తుంది, ఇక్కడ మల్టిప్లై చేస్తుంది. సో అటు సైడ్ వెళ్తే ఏమవుతుంది, డివిజన్ చేస్తుంది, 161/99. సో x అంటే ఏంటి, 1.62 బార్ ఈజ్ ఈక్వల్ టు 161/99. ఓకేనా. సో 1.62 బార్ని మనల్ని ఫ్రాక్షన్స్లో కనుక చూపించమంటే ఇలా చేసుకుంటాం. ఓకే, సో ఇది నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1.1 అనేది ఈసారి చేసినప్పుడు చెప్తాను. ఓకేనా. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.